మహిళలను అవమానించడంలో బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ. మహిళలను అసభ్య పదజాలంతో దూషించడం, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేయడం, కూటమి నేతలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో దాడులు చేయడమే వైసీపీ అజెండాగా మారిందని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. యథా లీడర్ తదా కేడర్ అన్నట్టు వైసీపీ తీరు ఉంది. వైసీపీ మోక రప్ప రాజకీయాలు తగ్గేదేలే అంటూ డైలాగుల్ని జగన్ రెడ్డి డైరెక్షన్ లోనే జరుగుతున్నాయి. జైలుకు వెళ్లిన అంబటి రాంబాబు బుద్ధి మారలేదు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నాడు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించలేని వైసీపీ నేతలు తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు. గడచిన 5 ఏళ్లలో మహిళల గురించి దారుణంగా మాట్లాడిన వారికి పదవులు కట్టబెట్టిన సంస్కృతి జగన్ రెడ్డిది. ప్రజలు చీ కొట్టి 11 సీట్లకే పరిమితం చేసిన బుద్ధి రాలేదు. ఏ మాత్రం హుందాతనం అనేది లేకుండా చిల్లర రాజకీయాలు సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? వైసీపీ ఆటలు సాగవు. ప్రజాస్వామ్యానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు, న్యాయబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.